ఘటములల్ల పూల మీద అంబా సంబరాల బోనాలమ్మో నీకు కట్టేటి వారాలమ్మో కట్టేటి వారాలమ్మో సంబరాల దేవి రావ కనకత్త. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనకి హైదరాబాద్లో అయితే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయి కదా. సో దాని మీద ఒక మంచి వీడియో అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్ గా అయితే వచ్చేసింది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో వీడియో చూసే ఉంటారు కదా. సో చాలా అంటే చాలా సూపర్ గా అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఇవాళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళేసి జేఎన్ఐపీ అక్కడికి వెళ్ళేసి దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం డౌన్ చేసుకుని సో డౌన్ చేసుకున్న తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. 100% చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ అనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ అయిన కొన్ని రేషియోస్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఏ రేషియో సెలెక్షన్ చేసుకుంటారు అంటే ఇక్కడ 1:1 రేషియో ఉంది కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇమేజెస్ అని ఉంది కదా. సో ఇమేజెస్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ అయిన మనకి బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో ఈ స్క్రీన్ ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ స్క్రీన్ ని ఒక 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు స్టేటస్ కాబట్టి సో 30 సెకండ్స్ వరకు అయితే నేనైతే స్క్రోల్ అయితే చేస్తున్నాను. చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తారంటే సింపుల్ గా లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసుకోండి. సో ట్యాప్ ఇచ్చేసుకొని మీడియా పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ ఇస్తాను కదా, మీరు అయితే అవన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని అయితే యాడ్ చేసేసుకోండి. సో దీన్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ ఫ్లిప్ స్క్రీన్ పైన క్లిక్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ లోకి అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ లోకి అయితే ఇప్పుడు ఇది ఉంది కదా స్టేటస్ ఎంత వరకు స్క్రోల్ చేసామో దీన్ని కూడా అంతవరకు స్క్రోల్ చేయాలి. ఎందుకంటే మనకి కొంచెం పెట్టామని కొంచెం వరకు వచ్చి ఎండ్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మొత్తం స్క్రీన్ వరకు పెట్టుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన క్లిక్ ఇచ్చేసారు కదా. సో పక్కకి స్క్రోల్ చేస్తుంటే మనకి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అందులో క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో క్రోమా కీ ఉంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత పైన మనకి ఎనేబుల్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేయండి. సో ఎనేబుల్ చేసేసి కొంచెం అడ్జస్ట్ చేసేయండి. చేసేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూసుకొని మనకి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీడియా పైన ట్యాప్ చేయండి. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ మీరు కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తాను. సో మీకు అందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పైన బ్యానర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇస్తాను మీకు చూడండి. సో దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఇది అనమాట. సో దీన్ని ఇక్కడైతే తీసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే పైకి తీసుకెళ్ళి కరెక్ట్ జూమ్ చేసేసుకొని కొంచెం ఇలా అయితే సెట్ చేయండి దీన్ని. సో నేను సెట్ చేస్తున్నాను కదా చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఇలా అయితే సెట్ చేసేసేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇది కరెక్ట్ సెట్ కాలేదు, కరెక్ట్ సెట్ చేయాలి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత సో దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ లోకి అయితే సెట్ చేయాలి. సో ఎంతవరకు వస్తుందో అంతవరకు దీన్ని కూడా స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తుంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. 2 పిఎన్జీస్, ఆ 2 పిఎన్జీస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకొని పిఎన్జీ యాడ్ చేసుకొని బోనాలు శుభాకాంక్షలు అని ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి ఇలా పెట్టేసాను కింద. ఇలా పెట్టేసిన తర్వాత సో దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. సో ఇలా స్క్రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇంకో పిఎన్జీ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం చిన్నగా వేసేసి ఇక్కడ పైన మనకి ఈడైతే సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసుకుని కొంచెం క్రాప్ చేయండి. సో క్రాప్ చేసి కింద మనకి క్రాప్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. స్క్రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి మీరు మీ యొక్క పిఎన్జీ అనేది కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ నా ఫోటో అనేది పిఎన్జీ లెక్క కట్ చేసి పెట్టుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసి కొంచెం జూమ్ చేసేసుకొని సో ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా క్రాప్ లోకి వెళ్ళేసి కొంచెం క్రాప్ చేయండి. క్రాప్ చేసి కింద అనేది మనకి క్రాప్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. సో ఇలా స్క్రోల్ చేసేసిన తర్వాత లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఇంకో వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియోని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అనమాట వీడియో. సో ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఇక్కడ తీసుకొచ్చి కరెక్ట్ ఆ మధ్యలో పెట్టేసి సో ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. సో బ్యాక్ సైడ్ లోకి వెళ్ళి కరెక్ట్ అందులో సెట్ అయితే అయిపోతుంది అనమాట. సో
సో చూసుకొని ఇప్పుడు మన వీడియో అనేది అందులో ప్లే అయిపోతుంటుంది సో బ్యాక్గ్రౌండ్ లో. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ అనగా స్టిక్కర్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రై స్టిక్కర్స్ అని ఉంటుంది. సో దీని అయితే ఎనేబుల్ చేసేసేయండి. చేసేసి మనకి అలా స్టిక్కర్స్ అనేవి వస్తాయి పైన మనకి ఫైర్స్ గా. సో కొంచెం బాగుంటుంది అనమాట, మనకి లుక్ అనేది వస్తుంది వీడియోకి. సో దాని తర్వాత దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. సో ఇలా స్క్రోల్ చేసేసారు కదా, ఒకసారి ప్లే చూపిస్తే చూడండి ఎలా వచ్చిందో. సో నేను మొత్తం ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ప్లే చూపిస్తున్నాను. సో చూస్తారు కదా, సో బాగా వచ్చింది కదా. వచ్చేసిన తర్వాత సింపుల్ గా షేర్ బటన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ రిలేషన్ వచ్చేసి 180pm పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 frames పెట్టుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది వీడియో అనేది. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.